అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్ చేసిరు పోలీసులు. సీజ్ చేయడానికి కారణం ఏంది, అసలు ఎందుకు సీజ్ చేసిర్రు? పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. సో కారు కింద పడలేదు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది ప్రెస్ మీట్ పెట్టిర్రు. కేవలం ఎడిటింగ్ చేసిర్రు. ఆ ఎడిటింగ్ తోటి ఆ వీడియో బయటకు వచ్చింది. నిజంగా కారు కింద పడితే కారు ముందుకు ఎట్లా కదులుతుంది, ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినారు. తర్వాత పోలీసులు కూడా ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి లేదు ఇదంతా ఫేక్ అని చెప్పారు. తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కిందనే పడ్డాడు, ఒక వ్యక్తి పడి చనిపోయిందని చెప్పి మళ్ళీ పోలీసులే చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. ఓ డ్రైవర్ని విచారణ చేసిరు. జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ దాదాపు ఆయన దగ్గరనే కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాడు. ఆ డ్రైవర్ని పోలీసులు విచారణ చేస్తే ఆ డ్రైవర్ చాలా క్లియర్ కట్గా చెప్పిండట, నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, పోనీవా అని చెప్పిండు, నేను అందుకే పోనిచ్చిన, జగన్మోహన్ రెడ్డిని కాదు అని చెప్పి నేను ఏం చేయాలని చెప్పి డ్రైవర్ కూడా చెప్పిండట. తర్వాత గన్మెన్లను కూడా విచారణ చేస్తే మా ప్రోటోకాల్ మేము ఫాలో అయినా మేము ఏం చేయలేమని చెప్పి సెక్యూరిటీ కూడా ఆ గన్మెన్లు కూడా చెప్పారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. ఆ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద వ్యక్తి పడ్డాడు, అసలు ఏం జరిగింది ఆ ఘటనలో, ఆ వ్యక్తి ఎట్లా చనిపోయిండు, జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు సీజ్ చేసిర్రు, మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కారు, అంటే ఆయన సొంత కారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కారు కాదు. ప్రతిపక్ష పార్టీ లీడర్కి కూడా ప్రభుత్వమే కారు ఇస్తుంది. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఆయన కారు ఇస్తుంది. కారు ఇచ్చినప్పుడు ఆ కారు వాడతలేడు, ఆ కారులో పోతలేడు, ఆయన సొంత కారులోనే ఆయన తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో ఇప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ చేసే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అన్ని అంశాలపైన డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు పోలీసులు సీజ్ చేశారు. అవును. ఇప్పుడు ఆంధ్రాలో ఒక స్లోగన్ వినబడుతుంది, మొత్తం సోషల్ మీడియాలో నెట్ వైరల్ అవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పినారు, ఇప్పుడు సీజ్ ద కార్. సీజ్ ద కార్ అనే ఒక స్లోగన్ నిలబడుతుంది. ఏంటి అసలు సీజ్ ద కార్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం నిజంగా టార్గెట్ చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎందుకు సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది? ఇప్పుడు జగన్ రెడ్డి గారి డ్రైవర్ని కూడా విచారణ చేశారు, పోలీసులను విచారణ చేశారు, సెక్యూరిటీని విచారణ చేశారు. అసలు లోపం ఏంది? ఎక్కడన్నా లోపం అంటే సెక్యూరిటీ లోపమా, డ్రైవర్ లోపమా, జగన్మోహన్ రెడ్డి గారి అత్యుత్సాహమా? ఎట్లా చెప్పొచ్చు ఈ అంశాన్ని? నిజానికి నువ్వు చాలా విషయాలు చెప్పావు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి కారుని ఎందుకు సీజ్ చేశారు అన్న కారణం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సహజంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ఏ కార్ అయితే లేదా ఏ వెహికల్ అయితే యాక్సిడెంట్ చేసిందో ఆ వెహికల్ని ఖచ్చితంగా పోలీసులు సీజ్ చేసుకుంటారు. కామన్. అది జగన్మోహన్ రెడ్డి కార్ అయితే ఒకటి, తిరుపతి కార్ అయితే ఒకటి అన్నది ఉండదు. ఎవరి కార్ అయినా సీజ్ చేసుకుంటారు, ఏ వెహికల్ని అయినా సీజ్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫార్చునర్ వెహికల్ 2349 కార్ నెంబర్, ఆ కార్ని బుల్లెట్ ప్రూఫ్ కార్, అది దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు కిందే సింగయ్య పడి చనిపోయాడు కాబట్టి విజువల్ చాలా క్లియర్గా అందరి ముందు కనపడింది. అందరిలో సోషల్ మీడియాలో కూడా అవైలబుల్గా ఉంది, అందరూ చూడొచ్చు. అయితే మొదట్లో వైసీపీ వాళ్ళు దాన్ని ఏమన్నారు, ఏ వీడియో అది డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారని చెప్పారు. ఓకే. కానీ అది డీప్ ఫేక్ వీడియో కాదు అని చెప్పడానికి ఇప్పుడు రెండో ఎవిడెన్స్ ఏంటి అంటే, డ్రైవర్ రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతనే చాలా క్లియర్గా ఇప్పుడు ఒప్పుకున్నాడట, అవును మా కారు కిందే సింగయ్య అనేటువంటి వ్యక్తి పడ్డాడు అనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నాడు. అంటే ఒకటి, ఇప్పుడు దాకా వీడియో ఎవిడెన్స్ తప్పన్నారు, ఇప్పుడు డ్రైవర్ చెప్పాడు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డంగా డ్రైవర్ ఇరికించేశాడు, అయిపోయింది ఇంకా. నిజం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వాదన ఏంటి? ఇప్పుడు డ్రైవర్ యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు, ఓకే, అది నాకేం సంబంధం, నేను కారులో కూర్చున్నాను, నేను కాదు కదా యాక్సిడెంట్ చేసింది, నా వల్ల కాదు కదా కారు కింద పడిపోయింది, మీరు నన్నెందుకు కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద బిఎన్ఎస్ యాక్ట్ 105, బిఎన్ఎస్ యాక్ట్ 49 పెట్టారు. అంటే నేరాన్ని ప్రేరేపించిన కేసు, నేరానికి కారణమైనటువంటి కేసు పెట్టారు. అంటే పోలీసులు చెప్పే వర్షన్ ఏమో ఒక రకంగా ఉంది, పోలీసులు చెప్తారు వర్షన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పర్మిషన్ తీసుకున్నారు? అసలు ఎవరో ఒక నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త, రెంటపాలెం గ్రామానికి సంబంధించిన ఒక మాజీ ఉప సర్పంచ్, అతను జూన్ 9, 2024లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆ కుటుంబంతో మాట్లాడటానికి, అంటే పరామర్శ ప్రోగ్రాం కోసం పర్మిషన్ తీసుకున్నాడు. ఏది మొన్న జూన్ 18వ తారీఖు వెళ్తానని పర్మిషన్ తీసుకున్నాడు. వెళుతుంది పరామర్శ ప్రోగ్రాం కాబట్టి
ఒక 100 మందితో వెళ్ళండి, మీకు 11 కార్ల కన్వాయ్ ఉంది, ఇంకొక 3 కార్లు అదనంగా తీసుకుని వెళ్ళండి, అంతేగాని బహిరంగ సభ మాత్రం పెట్టుకోకండి, పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ లేదు. మీరు అడుగుతుంది పరామర్శ కదా, పరామర్శకు ఓకే, 100 మంది తీసుకుని వెళ్ళండి, ఓ 14 కార్లలో వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడండి, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించండి. అది ఒక చిన్న గ్రామం, పల్లెటూరు గ్రామం, ఆ రోడ్డు చిన్నగా ఉంటే మీరు జనానికి సమీకరించి రోడ్ షో లాగా చేస్తే తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది, జనం చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అంటే స్టాంప్ జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఆ పరిమితులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేశారు. మామూలుగా ఆయన ప్యాలెస్ నుంచి ఈ సత్తెనపల్లి ఈ పర్టికులర్ గ్రామం ఏదైతుందో రెంటపాలెం, అది గంటంబావు బట్టి జర్నీ, గంటన్నర బట్టి మహా అంటే. కానీ 4-5 గంటల పాటు ఒక రోడ్ షో లాగా, ఒక 5-6 గంటల పాటు ప్రధానంగా ఒక రోడ్ షో లాగా గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు ర్యాలీగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, జనం సమీకరించొద్దు అని పోలీసులు చెప్పారు, కానీ సమీకరించారు, పెద్ద ఎత్తున జనం వచ్చారు. తర్వాత వెహికల్స్ కూడా 14 వెహికల్స్ కి పోలీస్ పర్మిషన్ ఇస్తే దాదాపు 50 వెహికల్స్ తో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్ళింది, అంటే ఒక ర్యాలీ లాగా వెళ్ళింది. అక్కడ ప్రాబ్లం వచ్చింది, ఒక 50 కార్లు, వేలాది మంది జనం, తోపులాట. పోలీసులు ముందే చెప్పారు తోపులాట జరిగిద్ది అని చెప్పేసి. తోపులాటకి జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనలు అతిక్రమించడం వల్ల తోపులాట జరిగింది. ఆ తోపులాట నుంచే సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు. అంటే ఇక్కడ తప్పెక్కడుంది, నిబంధనలు ఉల్లంఘించడం. ఎవరు ఉల్లంఘించారు? వైసీపీ ఎవరు పర్యటన? అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. మరి ఎవరు బాధ్యత వహించాలి? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. అయిపోయిందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నేరం కనపడుతుందా లేదా? ఇంకొకటి కూడా, సరే అది నేరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారణం. తర్వాత నేరం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ప్రమాదమే, అదేమి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కిచ్చారని మనం అనటానికి లేదు. కానీ ప్రమాదం జరుగుతున్నప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, ఆ కారు డ్రైవర్ కూడా చూడలేదు, అదే నిజం అనుకుందాం. చూడలేదు అన్నదే నిజం అనుకున్నాం. కానీ వెనక కారులు చూస్తారుగా, పక్కన కార్యకర్తలు ఆపండి కారు ముంగటున్నలు కూడా చూస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి జెడ్ప్లస్ కన్వాయ్, అంటే ఆ టీంలో మెడికల్ టీం కూడా ఉంటుంది, డాక్టర్స్ కూడా ఉంటారు. ఆ డాక్టర్స్ వెంటనే దిగి ఆ సింగయ్యకి వైద్యం చేపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కారులో ఏదో ఒక కారు ఇచ్చి హాస్పిటల్ పంపించుంటే ఆ సింగయ్య బతికేవాడు. ఎందుకంటే స్పాట్ డెడ్ కాలే, సింగయ్య స్పాట్ డెడ్ కాలే. సింగయ్యని చాలా క్లియర్ గా విజువల్ లో కూడా చూడు, అతన్ని ఎత్తకపోయి చెత్త పొదలో పడేశారు. కొద్దిసేపు అతన్ని హాస్పిటల్ తీసుకుపోవడం ఫలితంగా వీళ్ళ మానాన్ని వీళ్ళు వెళ్ళిపోయారు, చెట్ట పొదలో పడేసి వెళ్ళిపోయారు. కానీ అతను కొంతకాలం కొద్దిసేపు కొట్టుమిట్టాడి పోలీసులు వాళ్ళ అంబులెన్స్ లో హాస్పిటల్ తరలిస్తుంటే మార్గం అనేది చనిపోయినట్టు ఇప్పటివరకు ఉన్న నిర్ధారణ. అసలు జరిగిన ప్రమాదం ఏంటి? నిజానికి కారు టైరు 4 టన్నుల బరువు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కారు, అటు ఇటుగా మోస్ట్లీ అది ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాబట్టి. అది మెడ మీదకి ఎక్కడమో తల మీదకి ఎక్కడమో జరగలే, తల మీదకి ఎక్కడమో మెడ మీదకి ఎక్కడమో జరుగుంటే చితికిపోయి స్పాట్ డెడ్ అయ్యారు. కానీ ఏం జరిగింది? మోస్ట్లీ రైట్ సైడ్ టైరు, ఫస్ట్ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ టైరు వెనక భాగంలో సింగ ఇరక్కపోయి అది ఈడ్చుకెళ్ళిపోయింది కారు. ఈడ్చుకెళ్ళిపోవటం ఫలితంగా అతడే 50 ఏళ్ళ పైగా వృద్ధుడు, పక్క టెముకలు ఇరిగి ఊపిరితిత్తులోకి వచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి కొద్దిసేపటి తర చనిపోయాడు. అతనికి కనుక ఇమ్మీడియట్లీ వైద్యం జరిగి ఉంటే బతుకుండేవాడేమో. అంటే ఇక్కడ కూడా నిర్లక్ష్యం, ఒకటి నిబంధనలు ఉల్లంఘించడం, 2 నిర్లక్ష్యం. ఈ 2 కారణాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 105, బిఎన్ఎస్ యాక్ట్ 49 కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు రమ్మని పోలీసులు అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు, కార్ని సీజ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రండి స్టేషన్ అని చెప్పారు. స్టేషన్కి రమ్మన్న మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో క్రాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నాకేంటి సంబంధం? నేను కారులో ఒక గెస్ట్ని కూర్చున్నాను, నడిపిన డ్రైవర్ని మీరు ఏదైనా విచారించుకోండి, నాకేంటి సంబంధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు, నన్ను ఈ కేసు నుంచి మినహాయించండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. మరి కోర్టులో ఏం తెలియద్ది అనేటువంటి చూడాలి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కారు నడపలేదు కాబట్టి టెక్నికల్ ఆన్సర్, ఇప్పుడు మనం చూసినవన్నీ ఏంటి జనరల్ ఆన్సర్, కానీ టెక్నికల్ ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారు కావలం దొక్కడం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట దక్కిద్దా లేదా? ఊరట దక్కడానికి అవకాశం ఉంది, కానీ సమాజం దృష్టిలో మాత్రం, ప్రజల దృష్టిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏళ్ళు పడుతున్నాయి, ఏళ్ళు చూపిస్తున్నాయి. ఇక్కడ 2-3 అంశాలు. అంటే ఆయన పక్కనే కూర్చున్నాడు కాబట్టి మినిమం ఒక ప్రజాప్రతినిధి, మాజీ ముఖ్యమంత్రి కొంత బాధ్యత తీసుకొని లేదు ఆపు,
ఎట్లైనా పరామర్శకే పోతున్నాం కదా, ఇక్కడ కూడా అసలు ఎట్లుంది ఏం కథ అని చూస్తే బాగుండు కదా. ఇక్కడే పెద్ద పాయింట్ వస్తుంది. ఆ, ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించ పోయారు కానీ ఉమ్, అప్పటికప్పుడు ఆ రోజు చనిపోయినటువంటి కుటుంబాలని ఆ వ్యక్తుల్ని ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు? అంటే పరామర్శించకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఎట్లున్నాడు ఏంటని చూడొచ్చు కదా. కరెక్ట్. ఉమ్, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న విషయం ఏంటంటే ఉమ్, సత్తెనపల్లి నుంచి రిటర్న్ అవుతున్న సమయంలో ఉమ్, నాకు మా వాళ్ళు చెప్పారు అని చెప్పాడు. ఉమ్, మరి చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఉమ్, ఆ పాపం కార్యకర్త హాస్పిటల్లో ఉన్నాడా, ఇంటికాడ ఉన్నాడా, ఏమైంది ఏంటి ఉమ్, కనుక్కునే ప్రయత్నం, అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం, ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం, ఉమ్. ఆర్థికంగా ఇంకేమైనా కావాలంటే చూసే ప్రయత్నం అవును, చేయాలి. అవును. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. ఉమ్, పైగా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఉమ్, ఏది వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే ఉమ్, అరెస్టును గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఉమ్, అమాయకుడైన మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అక్రమ కేసులు పెడతారని మాట్లాడు తప్ప ఉమ్, తన పర్యటనలో మొత్తం 3 చనిపోయారని, ఉమ్, ఆ 3 చనిపోవటాన్ని నేను సంతాపం వ్యక్తం చేస్తున్నానని, ఉమ్. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక్క మాట చెప్పలేదు. అంటే దీంట్లో మనం ఒక కంటిన్యూ పాయింట్ మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు అసలు ఇవి ముగ్గురు చనిపోవడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చెప్తామంటే, ఆయన బయటికి రాకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారు? Yes. ఆయన కాన్వాయ్ పెట్టకపోతే ఎందుకు చేస్తారు? ఆ నిబంధనల ప్రకారం పోయి ఉంటే ఎందుకు పోతారు? అసలు ఎందుకు? అవును. అసలు ఆయన బయటికి రావడం వల్లనే ఈ ఘటన జరిగింది కదా. అవును. ఆయన పైకి లేచి అందరికి చేత అవును, అవును. అది అసలు వాళ్ళకి నిజానికి నమస్తే పెట్టడము. దానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఉమ్. ఎగ్జాంపుల్ ఒక సంఘటన గుర్తు తెచ్చుకో. ఉమ్, హైదరాబాద్ సంజయ్ థియేటర్ దగ్గర ఉమ్, సినిమా చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ ఉమ్, సినిమా చూడకుండా డైరెక్ట్ సినిమా థియేటర్లోకి వెళ్లకుండా ఉమ్. ఏదో వెహికల్ మీదకి ఎక్కి అభివాదం చేయడం వల్ల, ఉమ్. జనం పెద్ద ఎత్తున క్రౌడ్ కావటం వల్ల అవును, అవును. తొక్కిసలాట జరిగి ఉమ్. ఒక మహిళ చనిపోతే తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ కేసు పెట్టి అరెస్ట్ చేసింది. అవును, ఇది కూడా ఇక్కడ కూడా అంతే. జగన్మోహన్ ఇక్కడ రెడ్డి same చక్కగా thing. పోయి అవును, అవును. వాళ్ళని పరామర్శించి రిటర్న్ అయిపోతే ఈ ఘటన ఎందుకు జరుగుతుంది? Yes, yes. ఆ పైకి లేచి అందరికి నమస్తే పెట్టడం, అందరితో మాట్లాడడం, అవును. అందరితో డిస్కస్ చేయడం. జగన్మోహన్ ఇదే రెడ్డి కదా. గారు పైకి లేదు దండం పెడుతుంది సరే, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి చూడాలని తోపులాటలు కారు కింద ఒక మనిషి అవును. అనుకోవటం. సో కారణం జగన్మోహన్ రెడ్డి కదా ఇక్కడ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పు కనపడుతుందని పోలీసులు వర్షం క్లియర్ గా Yes, yes, చెప్తా ఉన్నారు. అవును. ఇంకో విషయం ఏంటంటే అంబులెన్స్ లో ఇరుక్కొని పాపం మధు అనేటువంటి ఇంకొక అతను ఉమ్, అత్యంతారణం జగన్మోహన్ రెడ్డి గారి జనాన్ని సమీకరించిన ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయి ఉమ్, 2 గంటల పాటు అంబులెన్స్ కి దారి ఇవ్వలేదంట. ఉమ్, మధు అనేటువంటి ఒక ఉమ్. పిల్లగాడు కుర్రవాడు ఉమ్. చనిపోయాడు పాపం. ఆయన భారీ బహిరంగ సభలలో కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి. ఉమ్. జరగండి అమ్మా, జరగండి, వెళ్ళండి వెళ్ళండి అని అంబులెన్స్ ని దారి ఇచ్చిండు. ఉమ్. ఇప్పుడు ఓడిపోయినప్పుడు దారి ఇయ్యలే, ఉమ్. అప్పుడు ఉన్నప్పుడు దారి ఇచ్చిండు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి దాన్ని ఆయన ప్రమోట్ చేసుకున్నాడు కదా, నేను ఆ. దారి ఇవ్వలేదు అని దాన్ని కూడా ప్రమోట్ చేసుకోమను, ఆ, దాని మీద కూడా మాట్లాడమను. యా. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, ఉమ్, నిబంధన ఉల్లంఘించడం ఏదైతే ఉందో, ఉమ్, ఇదే ప్రమాదానికి కారణం. ఉమ్, ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారు, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు రో పార్టీలు కావాలి, నాకు ఇంకా సెక్యూరిటీ పెంచాలని అంటారు తప్ప ఉమ్, ఇప్పుడు ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేదు, ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రజలకు ఇబ్బంది ఉంది. అవును, క్లియర్ గా మనకు ఆ కనపడుతుంది. పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ప్రజలకు సెక్యూరిటీ కావాలి జగన్మోహన్ రెడ్డి నుంచి, అవును, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ పెంచడం కాదు, ప్రజలకు కదా సెక్యూరిటీ పెంచడం అనేది ప్రజలు అడుగుతున్న మాట. యా. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయబోతున్నారు పోలీసులు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.